నేడు నిండు వేసవిలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండు కుండం తలపిస్తోంది. నైరుతి రుతుపవనాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు 99,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు, ప్రస్తుతం 8.17 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. 2024-25 నీటి సంవత్సరంలో మొదటిసారి మే నెలలోనే గేట్లు ఓపెన్ చేయడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 10 గేట్లను తెరిచి దిగువకు వాటర్ను వదులుతున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ప్రజెంట్ మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ప్రాజెక్టు దగ్గర పరిస్థితిని గమనిస్తే మనం విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 10 గేట్లను పైకి ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి మే నెలలో ఫస్ట్ టైం ఈ యొక్క దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. జూన్ మొదటి అదేవిధంగా 2వ వారంలో రావాల్సినటువంటి వాటర్, అదేవిధంగా మే నెలలో పెద్ద ఎత్తున ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి 18 సంవత్సరాల తర్వాత ఈ విధంగా మొట్టమొదటిసారి మే నెలలో గేటు తెరిచామని చెప్పి కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిండు వేసవిలో ఈ అరుదైన దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఎండిపోయి ఎడారిలా మారినటువంటి కృష్ణానది ప్రజెంట్ ఉరకలెత్తుతున్నటువంటి పరిస్థితిని ప్రాజెక్టు దగ్గర గమనించవచ్చు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరడంతో ఇక ప్రాజెక్టు దగ్గర అధికారులు అయితే సమాయత్తమయ్యారు. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్కు ఎలాంటి ప్రవాహం లేకపోయినప్పటికీ ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో భారీగా వరద వర్షాలు కురవడంతో ఈ విధమైనటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.57 టీఎంసీలుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 97,000 క్యూసెక్కుల వాటర్ ఇన్ఫ్లో ఉండగా 85,000 క్యూసెక్కుల వాటర్ను అవుట్ఫ్లోగా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మొత్తంగా ప్రాజెక్టు దగ్గర 2 విద్యుత్ యూనిట్లకు సంబంధించినటువంటి దిగువ అదేవిధంగా ఎగువ విద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా కూడా జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మధ్య నైరుతి ఋతుపవనాలతో డ్యాంలు ఎత్తడం అనేది కూడా ఇది ఒక అరుదైన దృశ్యంగా భావించవచ్చు. 2024 జూన్ 25 మేన ఈ యొక్క నైరుతి ఋతుపవనాల రాక అనేది ప్రస్తుతం ఈ విధమైనటువంటి పరిస్థితికి పూర్తిగా తెరతీసిందనే చెప్పవచ్చు. గత 20 రోజుల ముందు వరకు కూడా నీళ్లు లేక ఒట్టిపోయినటువంటి జూరాల పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. ఒకవైపు సాగునీరు, తాగునీరుకు పూర్తి ఎద్దడి ఉండే అవకాశాలు కనిపించడం, పూర్తిగా ఆ పరిస్థితి మారిపోయి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వాటర్ రావడంతో ఇదంతా కూడా ప్రాజెక్టు దగ్గర సుందర దృశ్యాలు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి 18 ఏళ్ల కిందట 2007 మేలో వరద రావడంతో గేట్లు తెరిచి 1.5 టీఎంసీ వాటర్ను దిగువకు వదిలారు. అంతకుముందు 2022లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రాజెక్టు దగ్గర ఒక్కసారిగా కృష్ణమ్మ కిందికి పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను మనం క్లియర్ కట్గా గమనించవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఉజని ప్రాజెక్టుకు సమీపంలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడం, అదేవిధంగా ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున వర్షం పడడంతో ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా అధికారులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. నిన్న సాయంత్రం 12 గేట్లను ఎగువ తెరిచి కిందికి వదిలారు. ప్రస్తుతం 10 గేట్ల ద్వారా కూడా 89,000 క్యూసెక్కుల వాటర్ అంతా కూడా దిగువకు శ్రీశైలానికి వదులుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ సీజన్కు సంబంధించి ప్రాజెక్టు దగ్గర ఇంకా మరికొన్ని రోజులు వర్షాకాలం సీజన్ మిగిలిపోయి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు పైనుండి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఒడిచి పట్టుకొని
ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి నిల్వలను సమాంతరంగా ఉంచుతూ ప్రాజెక్టుకు ఇబ్బంది కలగకుండా దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు మరో 2-3 రోజులు కూడా భారీగా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ 18 సంవత్సరాల తర్వాత ఈ విధంగా మొట్టమొదటిసారి మే నెలలో జూరాల ప్రాజెక్టులు గేట్లన్నీ కూడా ఓపెన్ కావడం ఇది ఒక అరుదైన విశేషంగా కూడా చెప్పుకోవచ్చు అని ప్రజలు అంటున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్టు నుండి.